Welcome to Crypto Telugu. Okay, Bitcoin. Okay, you can see this is weekly trend line. Okay, సో వీక్లీ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది అండ్ సక్సెస్ఫుల్గా ఒక మంచి హ్యూజ్ దిస్ ఈస్ కాల్డ్ మొర్బోజో క్యాండిల్. ఓకే, 80% బాడీ ఉంటే 80% అబోవ్ బాడీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ మొర్బోజో క్యాండిల్. ఇట్ ఈస్ యునో హ్యూజ్ వాల్యూమ్ ఉన్న క్యాండిల్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? అండ్ బిట్‌కాయిన్ సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఇక్కడ నుండి పంప్ అవుతదా? డంప్ అవుతదా? సో ఎంట్రీ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా? అనేది మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు థట్, సో ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. చూడండి ఇక్కడ ఒక పోస్ట్ చేశాను. ఓకే, ఎక్స్‌చేంజెస్‌లో బిట్‌కాయిన్‌కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్. ఓకే, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటది. ఈ రేట్ ఎప్పుడైతే హైలో ఉంటదో బిట్‌కాయిన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫాల్ అవుతది అని 100% ఎవరు చెప్పలేరు. ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది లోలో ఉన్నప్పుడు బయర్స్ అంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉంది కాబట్టి బయర్స్ ఎంటర్ అయితారు కాబట్టి సో, బిట్‌కాయిన్ పంప్ అయితది. ఓపెన్ ఇంట్రెస్ట్ హైలో ఉన్నప్పుడు అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ గురించి గాని, చార్ట్ ప్యాటర్న్స్ గురించి గాని if you are a trader, this content will definitely help you. So join the Telegram channel. Link is in the description. Okay. So you can see particular signals kavali anante there is another premium channel. Contact me for that. Okay. So back to BTC analysis. Right now Bitcoin 100% జడ్జ్ చేయడం అనేది నాట్ పాసిబుల్. ఓకే, సో నాకైతే ఇంకా క్లారిటీ లేదు దీనిపైన. బట్ విల్ టేక్ దిస్ యాజ్ సపోర్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఇక్కడ క్యాండిల్స్ చూడండి. ఇక్కడ ఏదైతే ఫార్మ్ అయిన హ్యూజ్ క్యాండిల్స్ ఉన్నాయో, అంత హ్యూజ్ క్యాండిల్స్ లేవు. ఓకే, సో దీన్ని మనం జూమ్ ఔట్ చేసి నీట్‌గా చూసుకుంటే క్యాండిల్స్ అనేవి చాలా స్మాల్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి అనంటే, వాల్యూమ్ అంత హెవీగా లేదు. ఓకే, సో ఈరోజు మార్కెట్ 7:30 తర్వాత యూఎస్ మార్కెట్ ఓపెన్ అయితే, అక్కడ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ గాని, అవుట్‌ఫ్లోస్ గాని ఏమైనా ఉంటే దాన్ని బట్టి డిసైడ్ అవుతది. అంటిల్ దెన్ సో దీస్ ఆర్ గుడ్ సపోర్ట్ ఫర్ బీటీసీ. ఓకే, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ కింద యాక్ట్ అయితది. సో ఆఫ్టర్ దట్ ఈ జోన్స్ ఏవైతే డ్రా చేసున్నాయో ఈ జోన్స్ సపోర్ట్స్ కింద యాక్ట్ అయితే బిట్‌కాయిన్‌లో ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలి అనంటే ఈ జోన్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎంటర్ అవ్వండి. ఓకే, నా సజెషన్ అయితే ఒక ఫ్యూ డేస్ అబ్జర్వ్ చేయమనే చెప్తాను బిట్‌కాయిన్‌లో అయితే. ఓకే, సో ఇథీరియం చూడండి. యాస్ ఆఫ్ నౌ ఇథీరియం ఈజ్ వెరీ బుల్లిష్. ఓకే, యూ కెన్ సీ. సో ఇక్కడ నుండి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్. ఈ ఈ గ్యాప్‌ని మనం నెగ్లెక్ట్ చేస్తే హయ్యర్ హైస్ ఫార్మ్ చేసింది. ఓకే, సో ఒకవేళ అలా కాదు అన్నా సరే ఇక్కడ డబుల్ బాటమ్ ఫార్మ్ చేసి హ్యూజ్ పంప్ అయింది. సో ఇథీరియంలో యాస్ ఆఫ్ నౌ ఎంట్రీస్ కావాలి అనంటే ఓకే, ఇక్కడ చూడండి ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ డ్రా చేసిన ఈ జోన్. ఓకే, 2650 దగ్గర. ఓకే, సో ఇది కీ లెవెల్ అవ్వబోతుంది. ఈ జోన్ 2650 అనేది కీ లెవెల్ అవ్వబోతుంది. సో ఒకవేళ ఇథీరియం డ్రాప్ అయితే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉందో మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది మంచిగా లేకపోతే ఇట్ విల్ కమ్ టు హియర్. ఓకే, ఇక్కడ డ్రాప్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 2570 దగ్గర తీసుకునే అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంత మంచి క్యాండిల్ ఫార్మ్ అయింది కాబట్టి ఒక స్మాల్ విక్ అయినా సరే లేదు ఇది సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అండ్ దిస్ విల్ బి ద హ్యూజ్ సపోర్ట్. ఓకే, ఈ సపోర్ట్ పైన ఈరోజు క్యాండిల్ క్లోజ్ అయితే సో ఇథీరియం విల్ పంప్ వెరీ గుడ్. ఓకే, సో కమింగ్ టు యూఎస్డిటీ డామినెన్స్ చూడండి. ప్రీవియస్ వీడియోస్లో చెప్తూ వస్తున్నాను. యూఎస్డిటీ డామినెన్స్ అనేది ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయాలి. సో సక్సెస్ఫుల్గా బ్రేక్ చేసింది. యూ కెన్ సీ హియర్ ఇదొక మంచి డాజీ క్యాండిల్‌ని ఫిల్ చేసింది అండ్ రీటెస్ట్ అవుతుంది. ఓకే, రైట్ నౌ మనం ఈ బాటమ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, సో ఈ క్యాండిల్ బాటమ్ మార్క్ చేసుకోవాలి. ఈ క్యాండిల్ ఈ బాటమ్ ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ బిలో ఏ క్యాండిల్ క్లోజ్ అయినా సరే, సో టుడే క్యాండిల్ కానీ, నెక్స్ట్ డే క్యాండిల్ గానీ క్లోజ్ అయినా సరే, సో ఆల్ట్స్‌లో గానీ, బిట్‌కాయిన్‌లో గానీ ఒక మంచి మొమెంటమ్ చూస్తాం. ఓకే, అండ్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయితది. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి పైకి పంప్ అవ్వకూడదు. సో కమింగ్ టు అదర్స్ డామినెన్స్ చూడండి. కొంచెం వీటిని రిమూవ్ చేసుకుందాం. సో మాక్సిమం నేను డ్రాయింగ్స్ అన్నీ ఇక్కడే డ్రా చేస్తూ ఉన్నాను వీడియోస్‌లోనే. పర్సనల్‌గా ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. ఒకవేళ చేంజెస్ చేస్తే మీకు అప్డేట్ చేస్తాను ఇన్ టెలిగ్రామ్ ఛానల్. సో అదర్స్ డామినెన్స్ చూడండి. ఇక్కడ ఒక ఫాల్ కనిపిస్తూ ఉంది. సీ హియర్ దిస్ ఈస్ టాప్ అనుకుంటే
లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసింది అండ్ ఇక్కడ సస్టైన్ అవుతూ ఉంది. సో, ఇది సస్టైన్ అవ్వాలి. ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుండి డ్రాప్ అవ్వకూడదు. ఒకవేళ డ్రాప్ అయితే తిరిగి మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గరకొస్తుంది. సో, అప్పుడు ఆల్ట్స్‌లో ఇంకొక ఫాల్ అనేది చూస్తాము. సో, అబ్జర్వ్ దిస్ అదర్స్ డామినెన్స్. ఓకే. ఈ టాప్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయాలి. సో, ఎందుకు అనంటే ఇక్కడ చూడండి ఇది ప్రీవియస్ హై అవుతుంది ఈ టాప్ అనేది. సో, ఇక్కడ మనం మార్క్ చేసుకుందాం ఈ టాప్‌ని. సో, ప్రీవియస్‌గా ఈ జోన్ అనుకోవచ్చు. ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసినప్పుడు సో, యూఎస్‌డిటీ డామినెన్స్ ప్రీవియస్‌గా డ్రా చేసుకున్న లైన్‌ని బ్రేక్ చేసి ఫాల్ అవుతూ ఉన్నప్పుడు, అదర్స్ డామినెన్స్ ఇక్కడున్న టాప్‌ని బ్రేక్ చేసి పంప్ అవుతున్నప్పుడు ఆల్ట్ సీజన్ అండ్ బుల్ రన్ అనేది స్టార్ట్ అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. సో, దిస్ ఈజ్ ఇట్ నౌ. సో, కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.